తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఈసారన్నా బడ్జెట్ లో మహిళలకు ఇచ్చే ఛాన్స్ ఉందంట. ఇస్తాడు. ఏమిస్తాడు? ఇప్పుడు ఏం చెప్పినా అవి ఇస్తాడు ఏం చెప్పిండు? అని చెప్పిండు. మా పెళ్లిళ్ళు లేని వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తా అన్నాడు, బంగారం లేని వాళ్ళకి బంగారం ఇస్తాను, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వేస్తా అన్నాడు, 2-3 పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కానిస్తా అన్నాడు. తులంబంగారం సంగతి ఏమి? ఇస్తాడంటుంటే ఎక్కింది, బస్సు ఎక్కింది, కానీ ఏడ దిగుతుందో తెలియదు మాకు. మరి ఇప్పుడు కవిత గారు ఫీజు అంటే ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, ప్రైవేట్ స్కూళ్ళల్లో దోపిడీ జరుగుతుంది. ఎట్లా అంటే 1 లక్షకి 2 లక్షలు తీసుకుంటున్నారు ఫీజు. సో ఈ విషయం మీద రేవంత్ రెడ్డి స్పందించాలని అడుగుతుంది. ఆయన ఎందుకు స్పందిస్తాడు, పట్టించుకుంటూ ఇప్పటికి కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాసేటోళ్ళు ప్రతి ఒక్క పిల్లల స్కూల్ ఫీజులలో తక్కువనే చేసిండు. ఉదయం హాల్ టికెట్లు ఇప్పించిండు. తెలియదా ఏంది నీకు? ఇదాక రాలే మరి, నువ్వు ఏ మైకంలో ఉన్నావు మరి తెలియదు, కానీ ఇప్పించిండు. సగానికి సగం ఫీజు అయిపోయింది, ఉత్తగా హాల్ టికెట్లు ఇచ్చిర్రు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, పబ్లిక్ కాలేజ్ పిల్లలు ఏమంటున్నారంటే, మేము ఆయన నమ్ముకొని ఆయన గెలిపించుకున్నాము, అట్లాంటిది మాకే అన్యాయం చేశాడు ఆయన అని చెప్పి అసెంబ్లీ ముందు ధర్నాకు దిగారు. న్యాయం చేసింది ఎవరికి? మరి న్యాయం చేసింది ఎవరికి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఎవరికి న్యాయం ఏం చేయలేదు. ఇల్లు లేనోనికి ఇల్లు ఇస్తా, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి కూలగొట్టించిండు. వాళ్ళు ఉన్న ఏదో గుడిసెలో పోర్షన్లో ఉన్నారు. 1 లక్షనో 2 లక్షలు అప్పు చేసుకొని అట్లా ఆగమైపోయారు. ఇప్పుడు తులం బంగారం ఇస్తా అన్నాడు, ఆశపడి ఓట్లేసి అదే పోయింది. ఇంతకుముందు కన్నా కనీసం 1,20,000 నా కేసీఆర్ వచ్చినాయి, కానీ ఇప్పుడు ఆయనతో కూడా లేవు. ఎవరన్నా ఏం చేసిండని ఇప్పుడు దేనికి చేస్తున్నారు? రాజకీయం ఏమన్నా అంటే పాటోళ్ళు చింపేసుకుంటారు, చీరేసుకుంటారు, కానీ ఎంత మందిని ఒక వారంలో ఒక 5-6 మందిని చంపేస్తున్నారు. ఒక్కనికన్నా న్యాయం చేసిన పాపన పోతురా? ఎవరికి శత్రుత్వం ఏం కాదు. రాజు అంటోడు బయటికి రావాలి. పోనీ రాజు రాపోయినా రాజు భటులు ఏమైపోయారు? ఏ ఒక్కరు ఎందుకు వస్తలేరు? మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు వస్తలేరు. అన్న మీరు నెరవేర్చిరా?